అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. పెదవులకు సత్యం, కళ్ళకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. సనాతన సంప్రదాయాలలో కోపం సమస్యలకు పరిష్కారం కాదు, కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మన మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మనతో ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతటి బాధ అయినా మర్చిపోవచ్చు. లైఫ్లో నీవెంత కూడబెట్టుకున్నా సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా పోగొట్టుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు, కానీ ప్రేమను పంచేవాళ్ళు కొందరే ఉంటారు. మంచితనం అనేది మహావృక్షం వంటిది. వృక్షాన్ని ఎంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురించినట్లు మనసులో మంచితనం జీవం పోసుకుంటూనే ఉంటుంది. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకి చేసింది. ఓ శూర్పణఖ మాట రావణంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. మంచి చెడులనేవి పరిస్థితిని బట్టే. ఎవరైనా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే మన మీద నమ్మకంతో అభిమానంతో చెప్పారని అర్థం. ఆ విషయాలన్నీ తాంబూలం లెక్క అందరికీ పంచమని కాదు. లైఫ్లో ప్రతిదీ మనం సాధించలేం కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది. తలచే మనస్సు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. బంధాలు అన్నీ అవసరం కోసమో ఆసరా కోసమో అల్లుకోవు. స్వార్థం, ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన అనుబంధాలు కొన్ని ఉంటాయి. అటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మనసుకు చేరువగానే ఉంటాయి. కంటికి కనిపించేదే అందం అనుకుంటే పొరపాటే. ఆ కంటి వెనుక దాగున్న కన్నీటి అందం అద్భుతమనిపించేది మనలోని ప్రేమ కలిగినప్పుడే. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాలలో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాలలోకి నెట్టిన వారిని. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకూడదు. మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకూడదు. ఒక విషయాన్ని మీ కోణం నుంచి కాకుండా అవతల వారి కోణం నుంచి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే మంచి చెడులు తెలుస్తాయి. మంచి మనుషులు వీధి దీపాల్లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారంతా వెలుతురు ఉంటుంది. అందువల్ల తేలికగా గమ్యాన్ని చేరుకోవచ్చు. నీకు ద్రోహం చేసిన వాళ్లకు కూడా నీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకో. ఎందుకంటే అలాంటి వాళ్ళను కలుసుకోకపోతే నీకు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చేది కాదు. పరుల నుంచి కోరుకునే ప్రతి మనసు ఒక భగవద్గీతే. వెన్ను తట్టి ప్రోత్సహించే ప్రతి స్నేహితుడు ఒక కృష్ణుడే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఏ దేశమేగినా మన కీర్తి నిలపాలి. అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం ఇంకా గొప్ప కళ. వద్దు అనుకొని తెంపేస్తే దారం కూడా ఒక్కసారి తెగిపోదు. మనిషికి జీవితంలో నిజంగా కావలసినది ఆప్యాయత, అనురాగం. అవి దొరికిన నాడు మనసు ఆదర్శం అవుతుంది. ఏ స్నేహం, ఏ బంధం లేకున్నా ఒక్కోసారి కాలమే మనల్ని పైకి ఎదగనిస్తుంది. అప్పుడు తోడు ఒంటరితనమే. మన ధర్మం మనం నిర్వర్తిస్తే కాలం మనలను మంచివైపే నడిపిస్తుంది. కష్టపడి బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమైనదైనా దొరుకుతుంది. ఇంట్లో రుచి బాగుంటే మగవాడు బయట రుచికి అలవాటు పడడు. ఏ స్త్రీ అయితే అలంకరణ చేసుకొని చాలా అందంగా తన భర్తకు కనిపిస్తుందో అలాంటి స్త్రీని ఏ మగాడు వదులుకోడు.